దేశంలోని పలు రాష్ట్రాలలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఎదురయ్యే జాప్యాన్ని గుర్తించి ఆయా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రగతి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ సమీక్షా సమావేశం నిలుస్తోంది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి వేదికగా పూర్తిస్థాయి సమీక్షలు ప్రారంభించినప్పటి నుండి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఆలస్యాన్ని అవాంతరాలను నివారిస్తూ వాటి పరిపూర్తికి బాటలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 1,22,000 కోట్ల రూపాయల విలువ కలిగిన 15 ప్రాజెక్టులు ప్రగతి వ్యవస్థ కింద సమీక్షించబడుతున్నాయి. ఆ వివరాలను ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యంత ప్రాధాన్యత గల హిమాలయ రాష్ట్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కీలకమైన అనుసంధానంగా విద్యుత్ ఉత్పత్తి, టెలికాం విస్తరణ, యాత్రికుల మౌలిక వసతులు వంటి రంగాలకు సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆ రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఉత్తరాఖండ్లో మౌలిక వసతులను రూపొందించే విధంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ప్రగతి సమీక్షల కింద ఉత్తరాఖండ్లోని మొత్తం 42 ప్రాజెక్టులు పర్యవేక్షించబడుతున్నాయి. అందులో ఇప్పటికే 11,967 కోట్ల రూపాయల విలువైన 10 ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. అలాగే మరో 32 ప్రాజెక్టులు 3,37,597 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలోని మొత్తం పెట్టుబడి ప్రాజెక్టు విలువలో 96% పైగా ఇంకా అమలు దశలోనే ఉండటం స్పష్టమవుతోంది. ఇలా జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుల నిర్మాణం అమలులో ఉత్తరాఖండ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పాలి. ప్రారంభించబడిన 10 ప్రాజెక్టులలో 3 ప్రాజెక్టులు 8,205 కోట్ల రూపాయల విలువతో ప్రగతి కింద సమీక్షించబడ్డాయి. దాంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగి ఆశించిన ఫలితాలు లభించాయి. ఇక వివిధ రంగాల వారీగా గమనించినట్లయితే ముఖ్యంగా రహదారులకు సంబంధించి 4 ప్రాజెక్టులు, చమురు మరియు సహజవాయువు రంగానికి సంబంధించి 3 ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన 1 ప్రాజెక్ట్, విమానయాన రంగానికి సంబంధించిన 1 ప్రాజెక్ట్, విద్యా రంగానికి సంబంధించిన 1 ప్రాజెక్ట్, ఇలా మొత్తం 10 ప్రాజెక్టులు ఆ రాష్ట్రంలో ఇప్పటికే ప్రగతి కింద సమీక్షించబడి ప్రారంభించబడ్డాయి కూడా. ఈ ప్రాజెక్టులన్నీ ఆ రాష్ట్రంలో మెరుగైన రహదారి కనెక్టివిటీ, ఇంధన లభ్యత, విమానయాన ప్రాప్యతకు దోహదపడ్డాయి. ఇక అమలు దశలో ఉన్న 32 ప్రాజెక్టులలో 12 ప్రాజెక్టులు 1,13,790 కోట్ల రూపాయల విలువ కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో చాలా వరకు చార్ధామ్ రోడ్ కనెక్టివిటీ, రిషికేశ్ కర్ణప్రయాగ్ రైల్వే లైన్, ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే, జల విద్యుత్ ప్రాజెక్టులు వంటి మెగా మౌలిక సదుపాయాల ఆస్తులు సృష్టించబడుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ 42 ప్రాజెక్టులను ప్రగతి సమీక్షల కింద పరిగణించినప్పుడు పలు సమస్యలైతే ఉత్పన్నమయ్యాయి. అందులో ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి 19 సమస్యలు, అటవీ వన్యప్రాణులు పర్యావరణానికి సంబంధించి 16 సమస్యలు, లా అండ్ ఆర్డర్కు సంబంధించి 9 సమస్యలు, 8 నిర్మాణ సంబంధిత సమస్యలు, లైసెన్స్ మొదలైనవి 7 సమస్యలు, ఇలా మొత్తం 69 సమస్యలు నివేదించబడ్డాయి. ఈ భూ అటవీ సంబంధిత సమస్యల ప్రాబల్యం ఆ రాష్ట్ర భౌగోళిక పర్యావరణ సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీటన్నింటినీ సంబంధిత వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి సానుకూల దిశగా పరిష్కార మార్గాలను కనుగొని తద్వారా ఆ ప్రాజెక్టుల వేగవంతానికి కృషి చేశాయి ప్రగతి సమీక్షలు. ప్రగతి వేదికగా సమీక్షించబడిన వాటిలో 4,036 కోట్ల రూపాయలతో చుట్మల్పూర్ గణేష్పూర్ మధ్య 4 వరుసల జాతీయ రహదారి ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా 2,536 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే 74లోని నాగినా కాశీపూర్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తయి ప్రారంభించబడింది. ఇక రాంపూర్ నుండి రుద్రపూర్ మధ్య 4 వరుసల జాతీయ రహదారి కూడా పూర్తయి ప్రారంభించబడింది 1,634 కోట్ల రూపాయల పెట్టుబడితో. ఈ 3 ప్రాజెక్టులన్నీ ప్రగతి వేదిక కింద పర్యవేక్షించబడి విజయవంతంగా పూర్తి కాబడ్డాయి. ఇక దియోబాంద్ రూర్కే మధ్య కొత్త జాతీయ ప్రాజెక్ట్, టెహ్రీ పంప్డ్ స్టోరేజ్, 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే షెహ్రంపూర్ బైపాస్, తపోవన్ విష్ణుగఢ్ హై పవర్ ప్రాజెక్ట్, 825 కిలోమీటర్ల పొడవైన చార్ధామ్ రోడ్ కనెక్టివిటీ, 444 మెగావాట్ల విష్ణుగఢ్ పిప్పలకోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్ కర్ణప్రయాగ్ నూతన రైల్వే లైన్, ఇలా మొత్తం 12 ప్రాజెక్టులు ప్రగతి సమీక్షల కింద అమలు దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ప్రగతి సమీక్షలతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ.